మిలియన్స్లో వ్యూస్ ఉన్న వాళ్ళందరూ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్నారు. నాని కావచ్చు, లేకపోతే హర్ష సాయి. అసలు ఇన్ఫ్లుయెన్సర్ మీనింగ్ ఏంటి? అసలు వాళ్ళు ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు? బ్యాడ్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారా, గుడ్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారా? దాదాపు 50-40 lakhs బెట్టింగ్లో పోయినాయి. మళ్ళీ వైఫ్ని కొట్టడం, స్క్రీన్ మీద నిలబడి చిన్న చిన్న బట్టలు వేసుకొని లేకపోతే ఎక్స్పోజింగ్ చేసుకుంటూ ఎర్రి మొహాలు కొంచెం అంత ఎడ్డి మొహాలు ఉంటారు కదా, వాళ్ళు వీళ్ళని ఫాలో అయిపోతుంటారు. హాయ్ మ్యామ్, నమస్తే. నమస్తే మ్యామ్, ఈరోజు టాపిక్ ఏంటంటే, ఇప్పుడు మన ట్రెండీ టాపిక్ ఏంటంటే బెట్టింగ్ యాప్స్. సో బెట్టింగ్ యాప్స్ అనగానే ఇదివరకు ఇన్ఫ్లుయెన్సెస్ అంటే ఏదో మంచికో అవేర్నెస్ కోసమో, లేదంటే ఇప్పుడు ల్యాక్స్లోని మిలియన్స్లో వ్యూస్ ఉన్న వాళ్ళందరూ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్నారు. సో దాంట్లో చూసుకుంటే చాలామంది నాని కావచ్చు, లేకపోతే హర్ష సాయి, వీళ్ళందరూ బయటకు వస్తున్నారు. అసలు ఎందుకు అవుతుందంటారు మ్యామ్ ఇలాగా? ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ తర్వాత ఏంటుందంటే షార్ట్ స్పాన్లో ఏంటి ఎదిగిపోవాలని వాళ్ళు అదే స్పాన్లో ఎదిగిన వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్గా తీసుకుంటున్నారు, వాళ్ళే ఇన్ఫ్లుయెన్స్ అంటున్నారు. అసలు ఇన్ఫ్లుయెన్సర్ మీనింగ్ ఏంటి? అసలు వాళ్ళు ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు? బ్యాడ్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారా, గుడ్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారా? ఎవరికి రోల్ మోడల్ అవుతున్నారు? ఇది ఎవరికి ఏం అవసరం లేదు. ఇది అవన్నీ చెత్త, మీనింగ్లెస్. ఇది ఫోన్ పట్టు కూర్చున్న వాళ్ళు, ఖాళీగా ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు ఇండియాలో. బేసిక్గా ఏంటంటే వాళ్ళకి ఫోనే ప్రపంచం. ఫోన్ లేకపోతే అల్లాడిపోతూ ఉంటారు. రీఛార్జ్ అయిపోతుంటే కూడా ఏడ్చి గోడలు పెట్టి రీఛార్జ్ చేయించుకుని దానికోసం కిలోమీటర్లు ఇప్పుడంటే ఆన్లైన్లో చేసుకుంటున్నాం. సో ఇలాంటి ఏంటంటే వీళ్ళందరినీ ఇన్ఫ్లుయెన్సర్ అని మాట్లాడతారు. సో అదే వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్గా తీసుకుని ఇప్పుడు అయిపోయిన వాళ్ళని, అంటే జీరోకి వచ్చేసిన వాళ్ళని, వాళ్ళకి తెలియాలి వీళ్ళు ఎలాంటి ఇన్ఫ్లుయెన్సర్స్ అనేది. ప్రొడక్ట్ని మనం ప్రమోట్ చేస్తున్నప్పుడు ఒక మీడియాలో ఉండి ఒకరికి మనల్ని చూసి ఒకరు నేర్చుకుంటారు అన్నప్పుడు వీళ్ళు కొంచెం సెన్సిబుల్గా థింక్ చేసి దాని గురించి ఎంక్వైరీ చేసి ఆ యాప్స్ మంచిది కాదు అంటే, ప్యాకెట్ ఆడితేనే సరదాగా ఆడితేనే 1000-2000 ఉంటేనే తీసుకొచ్చి జైల్లో పెడతారు. అంటే వాళ్ళు ఇన్ఫ్లుయెన్సరా మరి? ఈ యాప్స్ చేయండి, ఈ లోను 5 నిమిషాల్లో తీసుకోండి అని. అంటే మరి ఆ లోన్కి వచ్చే నష్టాలు ఏంటి? అలా లోన్ తీసుకుంటే తీర్చకపోతే వచ్చే కష్టాలు ఏంటి? మరి ఆన్లైన్లో ప్రాసెస్ చేస్తే మిగిలినది ఎప్పుడన్నా ఎక్కువ ఉంటే ఇవన్నీ కూడా తెలుసుకోవాలి కదా. ఎవరి ఇప్పుడు ఈజీగా డెవలప్ అయిపోవాలి, ఈజీగా మనీ వచ్చేయాలని వాళ్ళు ఎప్పుడు ఎదవ దారులనే ఎన్నుకుంటారు. కానీ మీరు ఒక ఇన్ఫ్లుయెన్స్ అన్నప్పుడు ఎదవ దారులా మంచి దారులని చూసుకుని వాటిని ప్రమోట్ చేయవలసిన అవసరం 100% ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్స్గా చెప్పుకుంటున్నారో వాళ్ళ మీదే ఉంటుంది. ఓకే, ఇన్ఫ్లుయెన్సర్స్ని పక్కన పెడితే సెలబ్రిటీస్ కూడా ఒకప్పటి నుంచి అంటే ఎప్పుడు బయటికి ఇంకా రాలేదు, ఇప్పుడు మెల్లమెల్లగా ఒక్కొక్కరు బయటకు వస్తున్నారు, సెలబ్రిటీస్ కూడా ప్రమోట్ చేస్తున్నారు. అసలు ఈ బెట్టింగ్ యాప్స్ అనేది ఎంతవరకు యూజ్ అవుతాయి అంటారండి? యూజ్ అవ్వటం ఏంటమ్మా, ఎవరో ఎక్కడో ఉంటారు, వాళ్ళు ఎవరో ఏలియన్స్ లాగా వాళ్ళు ఎవరికే కనపడరు, ఉన్నారంట అంటారు అంతే. వాళ్ళు ఏదో పెట్టుకుని డబ్బులు తీసేసుకుని ఫస్ట్ ఒక 10,000 పెడితే 20,000 వేసి, 20,000 పెడితే 50,000 వేసి, 50,000 పెడితే 1,00,000 వేసి, 1,00,000 వేసి, 2,00,000 వేసి, 10 లక్షలు వేస్తే 20 లక్షలు, 10 లక్షలు తీసేసుకుంటారు. మళ్ళీ మీరు 10 లక్షలు పెట్టండి, మేము 20 లక్షలు వేస్తామంటారు. ఇంకా అది అలాగా అలవాటు అయిపోద్ది. ఒక సామెత ఉంది, చిన్నది ప్లేయింగ్ కార్డ్స్ అనేది ఆడితేనే, అది కూడా ఒక బెట్టింగే కదా, ఆడితేనే మీ అమ్మ చనిపోయింది అని అంటే ఇటువైపే తీసుకెళ్తారు కదా. అంటే అంత అది కూడా ఇన్ఫ్లుయెన్సే మరి. అది కూడా అంత ఖర్చుతో ఆడతారు. ఖర్చుతో అంటే ఓడిపోయి కొద్దిగా వాళ్ళ కిక్ ఇచ్చే గేమ్ లాగా ఆడతారు. ప్యాకెట్లో ఆస్తులు పోగొట్టుకుని తాగి ప్యాకెట్ ఆడి అప్పట్లో తాగి ఆస్తులన్నీ పోగొట్టుకున్నాడు, పిల్లల కుటుంబం రోడ్డు మీదకి వచ్చిందని చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే బెట్టింగ్ ఆడి అంతా ఇది చేస్తున్నారు. ఇవాళ నాకు ఒక కేసు, దాదాపు 50-40 lakhs బెట్టింగ్లో పోయినాయి. మళ్ళీ వైఫ్ని కొట్టడం, పిల్లల రోడ్డు మీద ఎగ్జామ్స్, ఆమె ఎక్కడో ఉంటుంది, పిల్లల్ని తెచ్చుకునే ఎగ్జామ్స్ రాయించుకుంటుంది. ఇవన్నీ యాప్స్ ప్రమోట్ చేసే వాళ్ళకి తెలుస్తుందా ఏం ఇన్ఫ్లుయెన్స్? పిల్లలు రోడ్డు మీదకి రావడానికి, భార్యలు రోడ్డు మీదకి రావడానికి, సూసైడ్ చేసుకోవడానికి వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారా? ఈ గేమ్స్ ఏంటనేది వాళ్ళకేమొచ్చింది నష్టం? వాళ్ళకు ఉండే కమిషన్ వాళ్ళు తీసుకుని బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేసి ఊరికనే చేస్తున్నారా వీళ్ళు? ప్రమోషన్ డబ్బులు తీసుకోకుండా చేస్తున్నారా వీళ్ళు? సో వీళ్ళు ఆలోచించుకోవాలి ఎవరైనా కానీ.
పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా అదేంటంటే హీరోయిన్ అయినా ఎవరైనా తెలిసి చేసినా తెలియక చేసినా తప్పే. ఎవరైనా బయటకు రావాల్సిందే. ఓకే. దీనికి ఇప్పుడు మనం చూసుకుంటే పల్లవి ప్రశాంత్ కూడా అసలు అంటే చదువు లేని వాళ్ళు అంటే చేస్తున్నారంటే ఏదో అనుకోవచ్చు. చదువుకొని ఉన్న వాళ్ళు ఇట్లా సెలబ్రిటీస్ చిన్న ఫేమ్ రాగానే ఈ బెట్టింగ్ యాప్స్ గురించి అంటే మనీకి అంత అడిక్ట్ అయిపోతున్నారంటారా? అంటే మనీకి అడిక్ట్ అవుతున్నారా, లేకపోతే వచ్చి వాళ్ళు స్క్రీన్ మీద నిలబడి చిన్న చిన్న బట్టలు వేసుకొని లేకపోతే ఎక్స్పోజింగ్ చేసుకుంటూ లేకపోతే వాళ్ళకున్న మీరు అన్నట్టు చిన్న చిన్న దాన్ని పెద్దదిగా వాళ్ళు సెలబ్రిటీస్గా ఊహించుకొని వాళ్ళు ఏదో చేసేస్తుంటే ఎర్రి మొహాలు కొంచెం అంత ఎడ్డి మొహాలు ఉంటారు కదా, వాళ్ళు వీళ్ళని ఫాలో అయిపోతుంటారు. నిజంగా చెప్పాలనుకో అసలు యాప్స్ ఇది చేసుకున్నప్పుడు ఇప్పుడు జనరల్గా ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. ఇప్పుడు మనలాంటి వాళ్ళు మేము వాళ్ళని చూసి, కానీ ఒక 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 టైప్ పీపుల్ అవుతారు. వాళ్ళు అసలు ఎవరు అనేది కూడా తెలియదు, చెప్తున్నారు కదా చూడాలి కదా అన్నట్టు చూసి అయిపోతూ ఉంటారు. ఇలా నొక్కండి మీ మనీ 2 నిమిషాల్లో పడుతుంది అంటే అప్పుడు అవసరం అట్లా చేయిస్తుంటుంది. అసలు ఇప్పుడు తప్పు చేసినోడు కంటే చేయించినోడు కదా నేరస్తుడు చట్టంలో. అందుకని వీళ్ళకి గట్టి పనిష్మెంట్ ఉండాలి. ఇలాంటి యాప్లో చేసి ప్రాణాలు పోతున్నారు, చాలామంది సూసైడ్లు చేసుకుంటున్నారు. ఆ తల్లిదండ్రులకు ఉండే బాధ ఏంటనేది భర్తలు సూసైడ్లు చేసుకుంటున్నారు, చిన్నపిల్లలు చేసుకుంటున్నారు. ఇవన్నీ బాధ ఏంటనేది వాళ్ళకి తెలుసు, మీకేం తెలుసు? వచ్చి మేకప్లు వేసుకుని ఇన్ఫ్లుయెన్స్ అని చెప్పేసేసి చేసేసి మీ కమిషన్లు తీసుకుని మీరు వెళ్ళిపోతారు. ఎంతమంది కుటుంబాలు ఇవాళ నాశనం అయిపోయి ఆస్తులు పోయినాయి. అన్నీ చూసిన వాళ్ళకి తెలుసు. వాళ్ళు వెళ్ళి చూడరు కదా ఇంటికి. మేము చేయమన్నామా మళ్ళీ ఇంకోటి పెట్టుకుంటారు. మేము చెప్పాము, మేము ఆడమని లేదు కదా, మేము ఆ బెట్టింగ్లో పాల్గొనలేము అనలేదు కదా, మేము డబ్బులు పెట్టమని లేదు కదా, మేము చెప్పామని వాదించే వాళ్ళు కూడా ఉంటారు. అంటే వాళ్ళలో ఇప్పుడు మీరు చెప్పినట్టు కొంతమంది ఇన్ఫ్లుయెన్సెస్ వాళ్ళు అరెస్ట్ అయినా కూడా కేసు ఫైల్ అయినా కూడా వాళ్ళు ఏం చెప్తున్నారంటే వాళ్ళు మాకు అమౌంట్ ఇట్లా సజెస్ట్ చేశారు, ఒక 1 CR వరకు కానీ లేదా 50 lakhs ఇంత భారీ బడ్జెట్లో చేశారు కాబట్టి మేము చేసాం. అవునండి, భారీ బడ్జెట్ చేసి ఎవరైనా ఇలాగా కష్టాలు ఉన్న వాళ్ళు ఇది చేయండి, ఇలా దొంగతనాలు ఇలా చేయొచ్చు అని ఎవరైనా ఇస్తే ఏ చార్లెస్ శోభరాజు లాంటి వాళ్ళు లేకపోతే ఇలాంటి అన్ని యాంటీ సోషల్ ఎలిమెంట్లు అంటే వాళ్ళు ఏదైనా ఇచ్చి డబ్బులు ఆఫర్ చేస్తే మీరు చేసేస్తారా? 1 crore ఇచ్చారు మేము చేసేస్తాము అని అంటే వెదర్ ఇట్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్ సొసైటీకి అనేది నువ్వు ఇన్ఫ్లుయెన్సర్ అన్నప్పుడు ప్రతి మనిషికి ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంటుందమ్మా. ప్రతి మనిషికి ప్రపంచంలో ముఖ్యంగా ఇండియాలో మన దేశంలో ప్రతి మనిషికి కూడా నైతిక విలువలు, తర్వాత ఎమోషనల్గా కొన్ని వాల్యూస్ ఉండాలి, నైతికంగా కొన్ని ఉండాలి, సోషలాజికల్గా కొన్ని ఉండాలి. ఆ నైతిక బాధ్యతను మర్చిపోయి సోషలాజికల్ రెస్పాన్సిబిలిటీని మర్చిపోయి వాళ్ళు డబ్బులు ఇచ్చారు మేము చేసేస్తామంటే ఏదైనా చేసేస్తారు డబ్బులు ఇస్తే. సో అంటే వాళ్ళు బిజినెస్ కోసం మిమ్మల్ని మీరు వాడుకుంటున్నారు. అప్పుడు మీకు డబ్బులు ఇచ్చిన వాళ్ళని కూడా మీరు చెప్పండి, వాళ్ళు చేయించారు వాళ్ళని కూడా అరెస్ట్ చేయమని మీరందరూ చెప్పండి. మరి ఇప్పుడు ఎవరు చేస్తున్నారు, ఎందుకు డబ్బులు తీసుకుంటున్నారు, మరి ఇది కరెక్టా కాదా అనేసి ఒక లీగల్ ఒపీనియన్ తీసుకోవాలి కదా. లేకపోతే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కూడా అడగండి. మరి మీకు బిజినెస్ పరంగా అనుకుంటే మీకు తెలియకపోతే మీరు అడగండి. రైట్ ఇన్ఫర్మేషన్ కింద బోల్డ్ అన్నీ కరెక్ట్ ఉంటాయి, మీకు ఎవరైనా అడ్వైస్ ఇస్తారు. ఏది లేకుండా వాళ్ళు డబ్బులు ఇచ్చారు మేము చేసేయాలి మీకు తెలియక చేస్తే తప్పు కదా. మీ వల్ల ఒక ఫ్యామిలీ నాశనం అయిపోయి ఒక అతను చనిపోయాడంటే అది మీ బాధ్యతే కదా. పర్టికులర్గా ఒక వ్యక్తి కాకపోవచ్చు, కానీ ఎవరైతే ఈ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్నారో దానివల్ల చాలామంది జీవితాలు నాశనం అయిపోతున్నాయి. ఇప్పుడు తాగుడు కంటే ప్యాకెట్ కంటే ఇలాంటి వ్యసనాల కంటే కూడా ఇది పక్కా భయంకరమైన వ్యసనం లాగా అయిపోయింది. వాళ్ళు ఆ ట్యాబ్ దాని మీదే కూర్చుంటారు, డెస్క్టాప్ దగ్గరే కూర్చుంటారు, లేకపోతే ల్యాప్టాప్ వేసుకుంటారు, వాళ్ళు తినరు మాట్లాడరు, ఇంట్లో గొడవలు అయిపోతుంటాయి, డబ్బులు అయిపోతుంటాయి, భార్య దేంటి బంగారాలు తాకట్టు పెట్టేస్తారు, ఆస్తులు తాకట్టు పెట్టేస్తారు. ఆఖరికి ఏం చేయలేని పరిస్థితిలో రియలైజ్ అయిన తర్వాత వాళ్ళు చచ్చేది కాకుండా అప్పులు అయిపోయామని ఇంట్లో అందరిని చంపే వాళ్ళు కూడా ఉన్నారు. సో దట్ ఎవరికైనా ఒకటే చెప్తాం ఏంటంటే ఇలాంటివన్నీ చేసేటప్పుడు మీకు తెలియక చేయొచ్చు, కొంతమంది నిజంగానే తెలియకపోవచ్చు, కానీ అది ఆ మాత్రం తెలియకుండా ఎలా ఉంటుంది. మేము ఎన్నో కష్టాలు పడొచ్చాం, మేము ఎంతమందినో ఇన్ఫ్లుయెన్స్ చేసాము, మేము ఎంతమందినో మాకు ఫాలోవర్స్ ఉన్నారు అని అంటే దేనికి ఫాలోవర్స్ మీకు?
మిమ్మల్ని ఫాలో వాళ్ళందరూ మీలా అవ్వలేరు కదా. అవును. సో మీరు ఒక మంచి మెసేజ్ ఇవ్వడం కోసం చూడాలి. మీరు ఇన్ఫ్లుయెన్సర్ అంటే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయకండి, గుట్కాలు తినకండి, లేకపోతే ప్యాకెట్ ఆడకండి, ప్రాస్టిట్యూషన్ చేయకండి, లేకపోతే ఇలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్లో ఉండకండి. మాలా కష్టపడి ఒక ఇన్ఫ్లుయెన్సర్గా అవ్వండి, హార్డ్ వర్క్ చేయండి. ఇది ఇన్ఫ్లుయెన్సర్ చేయవలసిన పని. ఇది నొక్కండి డబ్బులు వచ్చేస్తాయి, ఇది పెట్టండి మీకు డబుల్ అమౌంట్ వచ్చేస్తుంది, ఇది కాదు కదా ఇన్ఫ్లుయెన్సర్ చేయవలసింది. అసలు ఇన్ఫ్లుయెన్సర్స్ అన్న వాళ్ళతో అసలు డిబేట్ పెట్టాలి, అప్పుడు దానికి కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. అసలైన ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే ఏంటి అని ఫస్ట్ అర్థం తెలుసుకోమని చెప్పాలి వాళ్ళకి, ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్స్ ఇప్పుడు పేరు చెప్పుకుంటున్నారో. ఇండస్ట్రీలో కష్టపడి రోల్ మోడల్గా నిలబడ్డవాళ్ళు, లేకపోతే ఒక బిజినెసెస్లో నిలబడి వేల మందికి ఇచ్చేవాళ్ళు, మంచి మంచి బుక్స్ రాసి ఎంతోమందిని, ఎండమూరి వీరేంద్ర లాంటి నాది లాంటి వాళ్ళు ఎంతోమంది ఇన్ఫ్లుయెన్స్ చేశారు. నేను కూడా ఐఎమ్ ఫ్యాన్ ఆఫ్ హిమ్. ఎన్నో బుక్స్ చదివి ఒకలాంటి ఇది ఉంటుంది, అంటే ఏదో చేయాలి సాధించాలి అని, అది ఒక మైండ్ని ఇట్లా రిఫ్రెష్ చేస్తుంది. మనము బుక్ అనేది ఆల్వేస్ గుడ్ ఫ్రెండ్. సో ఇలాంటి రైటర్స్ అందరూ, ఇలాంటి ఆథర్స్ అందరూ, ఇలా అంత కష్టపడి చేసిన వాళ్ళు మంచి మంచి మూవీస్ తీసి ఆ కథని బేస్ చేసుకుని ఎన్నో ఫ్యామిలీస్ మంచిగా ఇలా వీళ్ళందరూ పక్కకి వెళ్ళిపోయారు. టీవీలో వచ్చేసి ఒక ఛానల్ పెట్టేసుకుని, యూట్యూబ్ ఛానల్ పెట్టేసుకుని కొంతమంది ఫాలోవర్స్ వచ్చేసేసి, అంటే నేను చాలా తక్కువ మందిని చెప్పానమ్మా, వేల మంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు ఒక ఆంధ్ర తెలంగాణ దాంట్లోనే. అంటే నిజంగా చెప్పాలంటే ఎంతోమంది బయటికి రాని వాళ్ళు కూడా ఒక కుటుంబంలో ఒక ఇంజనీర్ని, డాక్టర్స్ని, ఐఏఎస్ ఆఫీసర్స్ని, పొలిటీషియన్స్ని తీర్చిదిద్దిన వాళ్ళు ఉన్నారు. అలాంటి మదర్స్, అలాంటి ఫ్యామిలీస్, అలాంటి హార్డ్ వర్క్ చేసిన వాళ్ళు, అలాంటి టీచర్స్, అలాంటి డాక్టర్స్, వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్. వీళ్ళు ఏమి ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు సొసైటీని? ఎవరు ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు మంచిగా మీకోసము? చెడుని మీరు ప్రమోట్ చేస్తున్నారు, చెడుని మీరు ఇది చేస్తున్నారు. సో దట్ ఇన్ఫ్లుయెన్సర్ అనే వర్డ్కి అసలైన మీనింగ్ తెలుసుకోవాల్సిన అర్థం, ఈ ఇన్ఫ్లుయెన్సర్ని ఫాలో అవుతున్న వాళ్ళని చూడండి. మొన్న ఒక అమ్మాయి వచ్చేసి నేను సారీ తెలియక చేసేసాను అంటే, ఒక ప్రాణాన్ని నువ్వు వెనక్కి తీసుకురాగలుగుతావా? ఒక ఫ్యామిలీ ఫైనాన్షియల్గా జీరో అయిపోయి వాళ్ళ అభివృద్ధి అంతా కుంటుపడిపోతే, వాళ్ళకి ఒక పూట భోజనానికి ఇబ్బంది పెడితే నువ్వు వెళ్ళి వాళ్ళకి ఏమైనా చేయగలుగుతావా? సో వచ్చి సారీ చెప్పేసినంత మాత్రాన అయిపోద్ది కదా ఏది కూడా. సో దట్ ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీగా తీసుకోవాల్సిందంతా అందరికీ ఉంది. ఓకే మ్యామ్, నిజంగానే ఈ బెట్టింగ్ యాప్స్ గురించి, ఇన్ఫ్లుయెన్సర్స్ అసలు మీనింగ్ ఏంటనేది చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.